రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలిపై దాడి ఘటనలో రైల్వే కోడూరు పోలీసులు కేసు నమోదు చేశారు. జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర అనుచరులపై కేసు నమోదైంది. తనపై దాడి చేసిన మరికొందరిపై కూడా సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి. సో సీసీ ఫుటేజ్ ఆధారంగా అక్కడ ఉన్న వాళ్ళపై కేసు నమోదు చేయాలంటూ ఆ బాధితురాలు ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఏంటి అక్కడ అప్డేట్స్? అది తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఏదైతే వైఎస్ఆర్ టోల్ గేట్ వద్ద నిన్న సాయంత్రం జరిగినటువంటి దాడి ఘటనకు సంబంధించి బాధితురాలు హర్షవీణ నిన్న రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. కేసుకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే పోలీసులు 69/2026 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి దాడి చేసినటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి తాతంశెట్టి నాగేంద్రతో పాటు నవీన్, మహేష్, మరో కొంతమంది నాయకులందరిపైన కూడా ఎస్సీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలంటూ తన లాయర్ తో పాటు వచ్చి హర్షవీణ పోలీసులను కలవడం జరిగింది. ఘటనకు సంబంధించి బాధ్యులైన వారందరిపైన సీసీ ఫుటేజ్ ఆధారంగా వైఎస్ఆర్ టోల్ గేట్ వద్ద ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ లో తనపై దాడి చేసినటువంటి వారందరివి స్పష్టంగా ఘటనకు సంబంధించిన విజువల్స్ అన్ని సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. దాన్ని ఆధారంగా చేసుకుని అందరిపైన కూడా కేసు నమోదు చేయాలి, హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలంటూ ఆమె కోరడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి అయితే మరికొంతమంది పైన పోలీసులు అదుపు తీసుకునేందుకు రాణిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓకే మూర్తి.